వైజాగ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో నిందితులుగా ఉన్న కూనం సాంబశివరావు, కూనం పూర్ణచంద్రరావులతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఎలాంటి సంబంధం లేదన్నారు బీజేపీ నేత సాధినేని యామిని. పురంధేశ్వరిపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూనం పూర్ణచంద్రరావు సీఎం జగన్ బాబాయికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం డ్రగ్స్ విచ్చలవిడిగా పట్టుబడుతున్నాయన్నారు. ఏపీ నార్కోటిక్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని యామిని ఆరోపించారు. అందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా అక్కడున్న స్థానిక నేతలు, మండల అధ్యక్షులు అందరూ కూడా వారితో ఒక పెద్ద పెద్ద బ్యానర్లు వేయించుకున్నారు. దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఆయన వెనకాల ఉన్నది కొమ్ము కాస్తుంది ఏ పార్టీ అనేది? తప్పు వీలో పెట్టుకొని తప్పు చేసింది వాళ్ళ నాయకుడు అని చెప్పని తెలిసి కూడా మళ్ళీ బట్ట కాల్చి మీద వేయడం అన్న చందాన ఈ రోజున వైసీపీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన అవాకులు చవాకులు పేలుస్తూ వారిని ఏదో అంటగట్టాలి వారికి అనే సందర్భంలో మాటలు మాట్లాడుతుండడం అనేది భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఆక్షేపిస్తోంది, దీన్ని ఖండిస్తూ ఉంది. ఎందుకంటే వారు చెప్తున్నటువంటి కళ్ళబల్లి మాటలే సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది కూనం వీరభద్రరావు, ఆ కూనం వీరభద్రరావు యొక్క అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయన కూనం పూర్ణచంద్రరావు అలియాస్ కూనం పూర్ణ అని ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాపట్ల జిల్లాకు సంబంధించి అక్కడ చాలా వైసీపీ నాయకుల్లాగా పేరు తెచ్చుకొని వైవి సుబ్బారెడ్డి గారికి ప్రధాన అనుచరులాగా ఉన్నాడనేది మనకు తెలుస్తుంది స్పష్టంగా. ఆయన వైసీపీ కార్యక్రమాల్లో వైవి సుబ్బారెడ్డి గారితో తిరుగుతూ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో